ఇప్పుడు మీరు వినబోయే ఈ కథ కాలంతో ఆటలాడే ఒక వాస్తవ సంఘటన. ఒక పురాతన సమాధిలో సమయం తలక్రిందులైంది. ఒక మోడర్న్ వాచ్ 400 ఏళ్ల పాత మట్టిలో దొరికింది. 2008లో షాంగ్జీ ప్రావిన్స్లో ఉన్న ఒక గ్రామంలో మింగు వంశానికి చెందిన ఒక అధికారి సమాధి త్రవ్వుతున్నారు. అక్కడ వాళ్ళకి పాత బంగారు వస్తువులు, పురాతన మానవ అవశేషాలు, వాటితో పాటుగా ఒక రింగ్ వాచ్ దొరికాయి. అది ఒక చిన్న గడియారం. ఉంగరంలో ఒక ఆకారంలో ఉంది. పైన స్విస్ అని రాసి ఉంది. ఒక మోడర్న్ గడియారం 17వ శతాబ్దపు సమాధిలో దొరికింది. ఇక్కడ నుండి క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది నిజంగా ఒక టైం ట్రావెల్ వదిలిన గుర్తులాని. ఈ సమాధి మూసివేయబడిన కాలం స్పష్టంగా 1600 to 1650 మధ్య తెలుసుకున్నారు. సమాధి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని స్టేట్లో ఉంది. మిగిలిన వస్తువులన్నీ కూడా 17వ శతాబ్దపు శైలిలోనివి. అయితే అందులో ఈ గడియారం ఎలా వచ్చింది? ఎవరైనా దాన్ని తర్వాత అందులో వేశారా, లేదా ఎవరైనా కాలాన్ని దాటి అక్కడికి వెళ్లారా? ఎన్నో క్వశ్చన్స్, కానీ నో ఆన్సర్స్. కొంతమంది ఏం చెప్తారంటే ఇది ఫేక్ ఆర్కియాలజీ అని, మరికొంతమంది చెబుతారు మాస్ కవరప్ జరిగిందని, ఇంకొంతమంది మాత్రం చరిత్రలో కాలం దాటి ప్రయాణించే వారున్నారని నమ్ముతారు. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.